అందరికీ హాయ్. ఒక మాట మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. నిన్న అయినవోలి మరి మల్లికార్జున స్వామి దేవస్థానానికి నేను వెళ్ళిన. నిన్న ఒక రెండు నా మాటలు మాట్లాడదామన్నా నాకు రాలేదు. ఎందుకంటే నేను ఫుల్ ఎండ. నేను నిన్న పోయిన కారణం అంటే నేను ఒక 10-15 రోజుల నుంచి అసలు నాకు కొంచెమన్నా నాకు ఈ దేవుని దగ్గర పోవాలి అన్న ఆలోచన రాలేదు. ఎందుకంటే అర్నిత ఇక్కడ ఉంటే నాకు గుర్తులేదు అసలు. పోయిన సంవత్సరం నేను ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళు పోతారు, పోయి బోనాలు చేస్తారు అన్నట్టు, పట్నాలు ఇస్తారు, ఇవన్నీ చేస్తారు. బట్ నేను లేను. ఈసారి దగ్గరికి వచ్చింది ఈ లాస్ట్ వారం అనేది తెలిసింది నాకు. రేపనగానే ఈరోజు అర్నిత మా అమ్మాయి తీసుకెళ్ళింది. తెల్లారి ఆ నైటే అనుకున్నా రేపే కదా, రేపు లాస్ట్ రోజు కదా అని. ఇంకెవ్వరిని అన్నా కూడా వస్తారు రారు. సరే ఈయనని అడిగిన, వస్తావా తీసుకెళ్తావా కార్లో అని. అంటే ఎండ బాగున్నది నేను రాను అన్నాడు. సరే డ్రైవర్ నుంచి పంపిద్దామని అన్నా కూడా డ్రైవర్ కూడా ఆ టైం దొరకలే. ఇక నేను ఎవరిని ఒక్కదాన్నే ఫస్ట్ టైం. అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ ఐలోని మళ్ళీ అట్లా నాకు బాగా అన్నట్టు. నా కాలు నొప్పి లేచినప్పుడు కూడా ఇట్లా కుంటుకుంటా పోయినా నేను అప్పుడు అట్లా. అయితే ఈ సంవత్సరం పోలేకపోతాను అని నా మనసుకు అనిపించింది. పోయిన సంవత్సరం అంటే లేను, మరి ఇక్కడ ఉండే ఇండియాలో ఈడుండి కూడా పోలేకపోతాను అనుకోని నేను డైరెక్ట్ వెళ్ళిన ఐలోన్కి ఫస్ట్ టైం. కానీ ఫుల్ ఎండ అసలు చాలా. అంటే అందుకనే ఒక రాయి కాలుకు తగిలితే మనకు ఎంత తగిలింది అన్నది మనకే తెలుస్తుంది, పక్క వాళ్ళది తెలియదు. అందుకు ఎవరి అనుభవం వాళ్ళది. నా అనుభవం తీరు నేను చెప్తున్నా, నేను అనుభవించిన కాబట్టి. కానీ మంచిగా దర్శనమైండు దేవుడు. కొంచెం స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళిన, దర్శనమైన అన్నీ ఇక్కడ అంతా మంచిగానే అయింది. పోయేటప్పుడు పోయినా, వచ్చేటప్పుడు మంచిగా నాకు కలిసిండు 2-3 ఫ్రెండ్స్ అయినలాట. వాళ్ళతో వచ్చేసిన ఇంటికి. కానీ అక్కడ నేను వంకాయలు టమాటాలు తెచ్చుకున్నా, ఇంటి దగ్గర వండిన వచ్చి. కానీ ఎంత టేస్ట్ అంటే అబ్బా, అది తింటేనే తెలుస్తుంది. నేను తిన్నా కాబట్టి టేస్ట్. వంకాయ టమాటా మళ్ళీ ఈరోజు చేసిన. అందుకని కలిపి పెడతారు కదా ఆ బోనంలో, అట్లా కలిపి పెట్టి వండండి మీరు సుద్దా. టేస్ట్ చూడండి, బాగుంటుంది. నేను అసలు స్ప్రైట్ ముట్టుకోను, కానీ స్ప్రైట్ తాగిన. రంది చూస్తే తాగుతారు అన్నట్టు. నేను అసలు స్ప్రైట్ ముట్టుకోను, ఐస్ క్రీమ్ ముట్టుకోను, ఏది. ఎందుకంటే వస్తుంది గొంతు. కానీ నేను అదే తాగిన. అంత దాహం, ఏ తాగిన ఎట్లా అసలు కొబ్బరి నీళ్ళు కూడా తాగుద్ది కదా, అది తాగాలి అనిపించింది అంతే. స్ప్రైట్ తాగిన, ఒక్కటే స్ప్రైట్. నేను పొద్దున్నే అసలు ఏం లేదు, అన్నం తినకుండా నేను దర్శనం చేసుకొని పులిహోర ప్యాకెట్ తీసుకొని తిన్నాను. అక్కడ ఒకటింటికి తీసుకొని వచ్చిన ఒక లడ్డు అంతే, గాజులు, కుంకుమ అవి తీసుకొచ్చుకున్నాను. అయితే మనకు మనసులో పోవాలి అని ఒక పట్టుదల అన్నది ఉంటుంది. ఎవరు ఆపరు, ఎవరు వద్ద నాకు వెళ్ళిపోయినా నేను అంతే. నేను దేవుణ్ణి చూడాలి అనుకున్నా, చూసిన. నిన్న బుధవారం దర్శనం అయ్యిండు నాకు. కానీ అందుకనే అంటారు, మనసు పూర్తిగా దేవుణ్ణి స్మరించుకుంటే మరి ఆ దేవుడు ప్రత్యక్షంగా మన ముందు కనబడాడు. కానీ మన దేనిలో రూపంలో చూపెడతా అంటాడు. కానీ నాకు తిన్న వంకాయ కూరనే కనబడ్డాడు దేవుడు, అంత టేస్ట్గా ఉన్నది. అందుకనే ఆ వంకాయ టమాటాను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈరోజు. అయినవోలి మల్లికార్జున స్వామి దీవెనలు మరి ప్రతి ఒక్కరికి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తెలంగాణ ఐలోని మల్లన్న జిల్లా హన్మకొండ. కానీ ప్రతి ఒక్కరికి ఆ దేవుని
దీవెనలు ఉండాలి మనస్ఫూర్తిగా అని నేను కోరుకుంటూ నిర్మల ఆమంచ. నేను ఈరోజు పెడతా అన్నా కదా, పెట్టాలి వంకాయ టమాట. మనం ఎందుకు ఎప్పుడు కలిపి పెట్టాం, నేను అక్కడ కలిపి పెడతారు కాబట్టి అట్లా చేసినాయి. సూపర్ ఉన్నది, మీరందరూ ట్రై చేయండి. ఉంటా. నిర్మల ఆమంచ.